29 మరి దానికి సంబంధించి ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సెక్షన్ 7 ఏం డీల్ చేస్తుంది దాని గురించి మనము ఒకసారి డిస్కస్ చేసుకుంటే సార్ మామూలుగా ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మామూలుగా అంటే ఎక్స్పోర్టరు డిక్లరేషన్ ఇవ్వాలి అంటే ఈడిఎఫ్ ఎక్స్పోర్ట్ డిక్లరేషన్ ఫామ్ అలాగే సాఫ్ట్ ఎక్స్ ఇలా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇవేమో 2 కాపీస్ డూప్లికేట్, ఇవేమో ట్రిప్లికేట్. మరి డూప్లికేటు ట్రిప్లికేట్. ఓకే ఫస్ట్ ఈ డూప్లికేట్ కాపీ అనేది ఫస్ట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్కి ఇస్తే అతను వెరిఫై చేసి డూప్లికేట్ కాపీని ఒరిజినల్ కాపీని అలాగే డూప్లికేట్. ఒరిజినల్ ఏమో నియర్ ఆఫీస్ ఆఫ్ ఆర్బీఐ, డూప్లికేట్ ఏమో ఎక్స్పోర్టర్ బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ఆథరైజ్డ్ డీలర్. సో ఇది డూప్లికేట్ కాపీ. మరి ట్రిప్లికేట్ కాపీ అనేది ట్రిప్లికేట్ సాఫ్ట్ ఎక్స్ ఫామ్ designated official of Ministry of Information Technology. ఇక్కడేమో ఇదేమో ఒరిజినల్ సబ్మిట్ చేయాలి, వీళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఇతను డూప్లికేట్ కాపీ ట్రిప్లికేట్ ఒరిజినల్ ఏమో నియర్ ఆఫీస్ ఆఫ్ ఆర్బీఐ, డూప్లికేట్ ఏమో ఆథరైజ్డ్ డీలర్, ట్రిప్లికేట్ ఏమో రిటైన్డ్ బై డెసిగ్నేటెడ్ అఫీషియల్. ఓకే ఇది పాయింట్. నెక్స్ట్ సార్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రీపాట్రియేషన్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఎక్స్పోర్ట్ వాల్యూ, ఫుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ అసర్టైనబుల్ ఆర్ నాట్ అసర్టైనబుల్. అసర్టైనబుల్ అయితే ఫుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వాల్యూ, ఫుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. నాట్ అసర్టైనబుల్ అయితే expected receivable prevailing market conditions, okay, with specified manner, specified period, within specified period, specified manner. Okay, ఇది నెక్స్ట్ repatriation to India within 9 months, default within 9 months. So in case not ascertainable 15 months
not ascertainable 15 months. So as the case may be, these 9 months and 15 months may extend it. Okay. Next, మనం అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయడానికి అడ్వాన్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే ఈ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ అడ్వాన్స్ ఆఫ్ పేమెంట్ వీ నీడ్ టు ఎక్స్పోర్ట్ ద గూడ్స్. ఓకే, విత్ ఇన్ 1 year ఎక్స్పోర్ట్ ద గూడ్స్. ఇప్పుడు మనం అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్న అంటే వేరే థర్డ్ పార్టీ నుంచి అవుట్ సైడ్ ఇండియా పర్సన్ నుంచి మనం గూడ్స్కి సంబంధించి ఏమైనా రిసీవ్ చేసుకుంటే విత్ ఇన్ 1 year రిసీవ్ చేసుకున్న 1 year లోపు మనం గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయాలి మ్యాండేటరీగా. ఓకే, మ్యాండేటరీగా ఎక్స్పోర్ట్ చేయాలి. కానీ ఒకవేళ ఎక్స్పోర్ట్ అగ్రిమెంట్ duly itself extends 1 year. ఒకవేళ అగ్రిమెంట్ ఉందనుకో ఈ 1 year కాస్త ఎక్స్టెండ్ చేయొచ్చు. అగ్రిమెంటే అంటే అడ్వాన్స్ ఇచ్చారు కానీ గూడ్స్ మాత్రం మోర్ దెన్ 1 year తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటారు ఎవరు అవుట్ సైడ్ ఇండియా. అలాంటన్నప్పుడు ఈ 1 year అనేది అప్లికబుల్ కాదు. అంటే 1 year కాస్త ఎక్స్టెండ్ అవ్వచ్చు అనేది పాయింట్, అదొక పాయింట్. ఓకే, యా. నెక్స్ట్, full export of value. నెక్స్ట్, ఇక్కడ ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెగ్యులేషన్ 2015. మరి ఎక్స్పోర్ట్ వాల్యూ. ఎక్స్పోర్ట్ అంటే ఇంక్లూడ్స్ టేకింగ్ ఆర్ సెండింగ్ అవుట్ ఆఫ్ గూడ్స్ బై ల్యాండ్ ద్వారా పంపించిన కానీ, సీ ద్వారా పంపించిన కానీ, ఎయిర్ ద్వారా పంపించిన కానీ, ఆన్ కన్సైన్మెంట్ లేదా బై వే ఆఫ్ సేల్, లీజ్, హైర్ పర్చేస్, ఎనీ మోడ్ అండర్ ఎనీ అదర్ అరేంజ్మెంట్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ఆల్సో ఇన్క్లూడ్స్ ట్రాన్స్మిషన్ త్రూ ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ట్రాన్స్మిట్ చేసిన, ఈవెన్ అంటే ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేయకపోయినా, ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లయినా ఎక్స్పోర్ట్, కానీ ఈవెన్ త్రూ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ట్రాన్స్మిట్ చేసిన అది సాఫ్ట్వేర్ కిందనే ట్రీట్ చేస్తున్నది పాయింట్. ఓకే, తర్వాత ఎక్స్పోర్ట్ వాల్యూ. ఇక్కడ ఫామ్ అంటే రెగ్యులేషన్ చెప్పారు. ఫామ్ అనేది సాఫ్ట్వేర్ అంటే ఎనీ కంప్యూటర్ ప్రోగ్రామ్ కానీ, డేటాబేస్ కానీ, డ్రాయింగ్ కానీ, డిజైన్ కానీ, ఆడియో ఆర్ వీడియో సిగ్నల్స్, ఎనీ ఇన్ఫర్మేషన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ in or any other media other than in or on any physical medium. Like specified authority అంటే means person or authority to whom the declaration has specified. ఇప్పుడు specified authority అంటే ఇక్కడ ఇందాక ఫామ్ EDP declaration form EDP కమిషనర్ ఆఫ్ కస్టమ్స్. సో స్పెసిఫైడ్ అథారిటీ ఎవరు ఇక్కడ? కమిషనర్ ఆఫ్ కస్టమ్స్. అలాగే డిక్లరేషన్ ఫామ్ సాఫ్టెక్స్ డెసిగ్నేటెడ్ అఫీషియల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో అతను ఇక్కడ స్పెసిఫైడ్ అథారిటీ. ఓకే, తర్వాత ఇక్కడ అప్రూవింగ్ అథారిటీ అంటే ఆథరైజ్డ్ డీలర్ కానీ ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అప్రూవింగ్ అథారిటీ అంటే వాళ్ళిద్దరు వస్తారు. ఓకే, నెక్స్ట్ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇక్కడ ఏంటి? డిక్లరేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, డిక్లరేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అదే నేపాల్కి భూటాన్కి ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఆ నేపాల్ భూటాన్ తప్పక మిగతా ఏ ప్లేస్కి మనము ఎక్స్పోర్ట్ చేసినా డిక్లరేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి, మ్యాండేటరీ. ఓకే,
డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ లేనప్పుడు డిక్లరేషన్ కొన్నిటికి అవసరం లేదు, వాటికి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. వాటికి ఏంటి, ఎగ్జామ్ మొత్తం ఎన్ని పాయింట్స్ ఉంటాయి అంటే మొత్తం ఒక 12 పాయింట్స్ ఉంటాయి. అంటే కే వరకు, అంటే వీటికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఎగ్జామ్షన్, డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ రెగ్యులేషన్ 3 ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సాఫ్ట్వేర్ మే బీ మేడ్ వితౌట్ ఫర్నిషింగ్ డిక్లరేషన్. ఓకే, ఇప్పుడు మామూలుగా మనము జిఎస్టీ, ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్లో జిఎస్టీ అంటే ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఆర్ జీరో రేటెడ్ సప్లైస్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఆర్ బాండ్ అవి ఇష్యూ చేస్తే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అవి ఇష్యూ అవి ఇవ్వకపోతే ఆ విధంగా బాండ్ కానీ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఇవ్వకపోతే పేమెంట్ చేయాలి. అలానే ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్షన్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే మనం ఎంత మన ఫుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిసీవబుల్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఏంటి, ఆ డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ డిక్లరేషన్ అవసరం లేదు, ఎగ్జామ్షన్ ఇచ్చాం. ఏంటి, ట్రేడ్ శాంపిల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ పబ్లిసిటీ మెటీరియల్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ పేమెంట్ కానీ, లేదా పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రావెలర్స్ వెదర్ అకంపనైడ్ ఆర్ అన్అకంపనైడ్ అని, అలాగే షిప్స్, స్టోర్స్, ట్రాన్స్షిప్మెంట్ కార్గో అండ్ గూడ్స్ సప్లైడ్ అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఆఫ్ సచ్ ఆఫీసర్స్ as may be appointed by the central government in this behalf or of the military, naval or air force authorities in India for military, naval or air force requirements. అలాగే by way of gift of goods, by way of goods కింద గిఫ్ట్గా ఇస్తే more than 5 lakhs, not more than 5 lakh rupees in value అంటే ఇన్ కేస్ ఆఫ్ మానిటరీ టర్మ్స్లో మనం చెప్పుకుంటే 5 lakhs rupees వరకు, అంటే అప్ టు 5 lakhs rupees వరకు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 5 lakhs దాటితే మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే గిఫ్ట్ వాల్యూ అనేది 5 lakhs వరకు ఎగ్జామ్షన్. అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఎయిర్ ఇంజన్స్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, అంటే ఓవరాలింగ్ కోసం లేదా రిపైర్స్ అబ్రాడ్ ఏమైనా పంపిస్తే వాటిని వితిన్ 6 months లోపు మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. వితిన్ సిక్స్ మంత్స్లో వర్క్ చేయాలి. ఒకవేళ మోర్ దాన్ 6 months అప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి. వితిన్ 6 months వరకు డిక్లరేషన్ అవసరం లేదు. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ కానీ అండ్ స్పేర్ పార్ట్స్ కానీ ఓవరాలింగ్ కోసం మనము ఎక్స్పోర్ట్ చేసి దాన్ని అది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకోవాలి. వితిన్ 6 months లోపు రీఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకవేళ వితిన్ 6 months రీఇంపోర్ట్ చేసుకుంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది పాయింట్. తర్వాత గూడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ రీ ఎక్స్పోర్ట్ బేసిస్, దానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి లేదు. అలాగే ఫ్రీ ట్రేడ్ జోన్స్ అంటే ఇప్పుడు ద ఫాలోయింగ్ గూడ్స్ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ టెక్నాలజీ, like the following goods which are permitted by the development commissioner of the special economic zones, electronic hardware technology parks, software technology parks are pre-trade zones to be re-exported. Okay, namely imported goods found defective for the purpose of their replacement by the foreign suppliers and collaborators. ఇప్పుడు మనము అంటే ఎక్స్పోర్ట్ చేస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అనేది ఒక పాయింట్, డిఫాల్ట్ పాయింట్. మరి అంటే గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాము ఎవరు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్స్ కానీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ కానీ, ఫ్రీ ట్రేడ్ జోన్స్. మనం ఇక్కడ ఇది అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఫారెన్ ట్రేడ్ పాలసీ మనకి 5 marks ఫారెన్ ట్రేడ్ పాలసీ. మరి ఆ ఫారెన్ ట్రేడ్ పాలసీలో మనం ఇవన్నీ అక్కడ మాట్లాడుకుంటాం. సేమ్ అక్కడ ఉన్న పాయింట్సే ఇక్కడ. అంటే ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్లో మనం ఆలోచించాలంటే ఇక్కడ ఏంటంటే మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1919. మరి ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, టు ప్రిజర్వ్ టు మెయింటెనెన్స్ ఆఫ్ రిజర్వ్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్. మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ను మెయింటైన్ చేయాలి, ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. మరి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం, అవి డిఫెక్టివ్. మరి డిఫెక్టివ్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ ఎందుకు చేస్తున్నాం, రీప్లేస్మెంట్ కోసం చేస్తున్నాం. రీప్లేస్మెంట్ ఎవరు చేయాలి, ఫారెన్ సప్లైస్ కానీ కొలాబరేటర్స్ వాళ్ళు చేయాలి.
అందుకు పంపిస్తున్నాం. మరి ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలంటే అవసరం లేదు అంటే ఎగ్జామ్షన్. అలాగే లోన్ బేసిస్ ద్వారా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాము, వాటిని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే గూడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఫారెన్ సప్లయర్స్ అండ్ కొలాబరేటర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫౌండ్ సర్ప్లస్ ఆఫ్టర్ ప్రొడక్షన్ ఆపరేషన్స్. ఫ్రీ ఆఫ్ కాస్ట్కి రిసీవ్ చేసుకున్నాం కానీ సర్ప్లస్ ఉంది, మరి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇలాంటి సిచ్యువేషన్లో. అలాగే గూడ్స్ లిస్టెడ్ అట్ ఐటమ్స్ 1, 2, 3 అంటే పైన జీ పాయింటర్ 1, 2, 3 ఉన్నాయి కదా, టు బి రీ ఎక్స్పోర్టెడ్ బై యూనిట్స్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండర్ ఇంటిమేషన్ టు ద డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, కన్సర్న్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్. ఓకే. తర్వాత రీప్లేస్మెంట్ గూడ్స్ ఎక్స్పోర్టర్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ పాలసీ ఇన్ ఫోర్స్ ఫర్ ద టైమ్ బీయింగ్. అలాగే గూడ్స్ సెంట్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ టెస్టింగ్ సబ్జెక్ట్ టు రీఇంపోర్ట్ ఇన్ టు ఇండియా. అలాగే డిఫెక్టివ్ గూడ్స్ సెంట్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ రిపేర్ అండ్ రీఇంపోర్టెడ్ provided the goods are accompanied by a certificate from an authorized dealer in India that the export is for repair and re-import and that the export does not involve any transaction in foreign exchange. Okay. Next, exports permitted by the Reserve Bank on application made to it subject to the terms and conditions of any. Okay. తర్వాత మనం ఎప్పుడైనా కానీ అంటే మా ఒక ఎక్స్పోర్ట్ అయింది, ఇంపోర్ట్ ఇప్పుడు మామూలుగా అసెసీకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో అసెసీకి పాన్ నెంబర్ ఏ విధంగా ఉంటుందో, అలాగే జిఎస్టీలో రిజిస్టర్డ్ పర్సన్కి జిఎస్టీ నెంబర్ ఏ విధంగా ఉంటుందో, అలాగే మనం ఎక్స్పోర్ట్ చేసిన అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కానీ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ కానీ మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఒక నెంబర్ అనేది ఇస్తుంది. ఏది? ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కోడ్ నెంబర్. మరి ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కోడ్ నెంబర్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేసినా కానీ ఇంపోర్ట్ చేసినా కానీ ఈ నెంబర్ అనేది కోడ్ చేయాలనేది పాయింట్. తర్వాత అంటే డిక్లరేషన్ ఇన్ ఫామ్ ఈడిపి, డిక్లరేషన్ ఫామ్ సాఫ్టెక్స్ అనేది ఇది పాయింట్. తర్వాత ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డిక్లరేషన్. డిక్లరేషన్ అనేది అంటే మనము కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కానీ లేదా పోస్టల్ అథారిటీ కానీ అఫీషియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే అఫీషియల్ డెసిగ్నేటెడ్ అఫీషియల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే వాళ్ళకి సబ్మిట్ చేసిన డిక్లరేషన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం, కానీ వాళ్ళు డ్యూ కంప్లైంట్స్ వాళ్ళు సాటిస్ఫై కావాలి, దెమ్సెల్స్ వాళ్ళు సాటిస్ఫై. డిక్లరేషన్ ఇస్తాం వాళ్ళకి, మరి డిక్లరేషన్ ఇచ్చినామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే చేయరు. వాళ్ళు డ్యూ కంప్లైంట్స్ అనేది వీళ్ళు అంటే ఎక్స్పోర్టర్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, అలాగే ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇండియాలో ఉందా, అలాగే డెస్టినేషన్ ప్లేస్ అంటే డిక్లరేషన్ ఫామ్లో డెస్టినేషన్ అంటే ఏ కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే అల్టిమేట్ ఆ కంట్రీ వాళ్ళే ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ గూడ్స్ని. అలాగే వాల్యూ కూడా కరెక్ట్గా ప్రాపర్గా డిక్లేర్ చేశారా లేదనేది పాయింట్. అలాగే మేనర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వాల్యూ ఏదైనా కానీ అంటే ఇప్పుడు ఎక్స్పోర్టర్ పేమెంట్ రిసీవ్ చేసుకుంటారు, ఎవరి ద్వారా రిసీవ్ చేసుకోవాలి? ఆథరైజ్డ్ డీలర్ ద్వారా రిసీవ్ చేసుకోవాలనేది పాయింట్. అలాగే పీరియడ్ విత్ ఇన్ విచ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే విత్ ఇన్ 9 months, విత్ ఇన్ 15 months. 15 months ఏంటి? ఒకవేళ అంటే వెంటనే ఇప్పుడు గూడ్స్ ఎక్స్పోర్టరు గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసిన వెంటనే ఇంపోర్టరు రిసీవ్ చేసుకుంటే కాదు, ఇంపోర్టరు ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అనేవి ఇంపోర్టర్ కంట్రీ అవుట్ సైడ్ కంట్రీ యొక్క వేర్ హౌస్కి వెళ్ళి తర్వాత అతని డెస్టినేషన్కి తీసుకెళ్ళడానికి అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ మాత్రం విత్ ఇన్ 15 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ షిప్మెంట్ ఆఫ్ గుడ్స్, విత్ ఇన్ 15 months అనేది పాయింట్. ఒకవేళ సఫిషియంట్ అండ్ రీజనబుల్ ఉంటే ఆ పీరియడ్ 9 months 15 months ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది పాయింట్. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్స్. ఈ ఎక్స్పోర్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎక్స్పోర్ట్. విత్ ఇన్ 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ మనం సబ్మిట్ చేయాలి. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే షిప్పింగ్ బిల్ కానీ for negotiation or collection, shipping documents including invoice and bill of exchange covering expense from his constituent, not being a person who has signed the declaration in terms of regulation 3. Okay. Declaration, shipping bill. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు డిక్లరేషన్ ఇస్తాం, ఏది ఫామ్ ఈడిఎఫ్ అలాగే ఫామ్ సాఫ్టెక్స్. మరి షిప్పింగ్ బిల్
ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు షిప్పింగ్ బిల్లు అంటే ఇన్వాయిస్, షిప్పింగ్ బిల్ ఇక్కడ మెన్షన్ చేసిన వాల్యూస్ అలాగే డిక్లరేషన్ మెన్షన్ చేసిన వాల్యూస్ ఏమి డిఫర్ ఉండకూడదు, అంటే ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఒకవేళ డిఫర్ ఉండకూడదు. ఒకవేళ where the value declared in the declaration is less than the value shown in the documents being negotiated or sent for collection, require the constituent concerned also to sign such a declaration thereupon, and constituent shall be bound to comply. ఓకే, తర్వాత పేమెంట్ ఫర్ ద ఎక్స్పోర్ట్ సంబంధించి ఆర్బీఐ next, certain exports requiring prior approval. Certain exports requiring prior approval. Okay, exports under trade agreement and rupee credit. Trade control authority in India. Trade control authority in India. Export of goods under special arrangement between central government and government of foreign state or under rupee credits extended by the central government to government of foreign state shall be governed by the terms and conditions. Okay, మామూలుగా export of goods, export of goods, export of goods and services. certain అంటే ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా కానీ లేదా రూపీ క్రెడిట్ ద్వారా కానీ ఇక్కడ పర్మిషన్ అనేది కావాలి. ఎవరు పర్మిషన్ కావాలి? ట్రేడ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రేడ్ కంట్రోల్ అథారిటీ ఇన్ ఇండియా. ట్రేడ్ కంట్రోల్ ఆఫ్ అథారిటీ ఇన్ ఇండియా. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ట్రేడ్ అగ్రిమెంట్ టు రూపీ క్రెడిట్. ఓకే, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. Export of goods under special arrangement between central government and government of a foreign state or under rupee credits extended by the central government to a government of foreign state shall be governed by the terms and conditions set out in the relative public notices issued by Trade Control Authority in India and the instructions issued from time to time by the Reserve Bank. Okay, export of goods. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అని చెప్పారు, అంటే సర్వీసెస్ చెప్పలేదు. అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఫారెన్ స్టేట్ స్పెషల్ అరేంజ్మెంట్. ఓకే, స్పెషల్ అరేంజ్మెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఫారెన్ స్టేట్ రిగార్డింగ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. సో మనం ఏది కంప్లై కావాలి? ట్రేడ్ కంట్రోల్ అథారిటీ ఇన్ ఇండియా అండ్ ఆర్బీఐ డైరెక్షన్స్ అండ్ ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ టైమ్ టు టైం అనేది కంప్లై కావాలి అనేది పాయింట్. నెక్స్ట్, an export under the line of credit extended to a bank or financial institution operating in a foreign state by the Exim Bank for financing exports from India shall be governed by the terms and conditions advised by the Reserve Bank to the authorized dealers from time to time. Okay, an export under the line of credit. An export under the line of credit. An export under the line of credit. An export under the line of credit extended to a bank. An export under the line of credit extended to a bank or financial institution operating in a foreign state by the Exim Bank. In a foreign state by the Exim Bank for financing exports from India. Shall be governed by the terms and conditions advised by the Reserve Bank to the authorized dealers from time to time. Okay,
మామూలుగా ఫారెన్ స్టేట్లో ఏముంటుంది, ఫారెన్ స్టేట్లో ఇండియన్ రిలేటెడ్ బ్యాంక్స్ ఉంటాయి, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మరి లైన్ ఆఫ్ క్రెడిట్ ఎక్స్టెండెడ్ టు ఏ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏ ఫారెన్ స్టేట్ బై ఎగ్జిమ్ బ్యాంక్. మరి ఎవరు ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ authorized dealers from time to time. Okay, an export under the line of credit extended to a bank or financial institution operating in a foreign state by the exim bank for financing exports from India shall be governed by the terms and conditions advised by the Reserve Bank to the authorized dealers from time to time. Okay, next, delay in receipt of payment. అలాగే అడ్వాన్స్ పేమెంట్ అగైనెస్ట్ ఎక్స్పోర్ట్స్ అంటే విత్ ఇన్ 1 year. అలాగే ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేబుల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడ్వాన్స్ పేమెంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డస్ నాట్ ఎక్సీడ్ లండన్ లిబర్ ప్లస్ 100 basis points. ఈ రేట్ కన్నా ఎక్కువ ఉండకూడదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆన్ అడ్వాన్స్ పేమెంట్ అనేది పాయింట్. ఓకే, నెక్స్ట్, ఇష్యూ ఆఫ్ డైరెక్షన్స్ బై రిజర్వ్ బ్యాంక్ ఇన్ సర్టెన్ కేసెస్. ఓకే, మామూలుగా without prejudice to the provisions of Regulation 3 in relation to the export of goods or software which is required to be declared, the Reserve Bank may, for the purpose of ensuring that full export value of goods or as the case may be, the value which the exporter having regard to the prevailing market conditions expects to receive on the sale of goods or software in the overseas market is received in proper time and without delay by general or special order, direct from time to time, that in respect of export of goods or software to any destination or any class of export of transactions or any class of goods or software class of export, the exporter shall prior to the export comply with conditions as may be specified in order. మామూలుగా ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, డైరెక్షన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇష్యూ చేస్తుంది. దేనికి సంబంధించి అంటే ఇప్పుడు విత్ ఇన్ ప్రాపర్ టైంలో అంటే స్పెషల్ ఆర్ జనరల్ ఆర్డర్ ద్వారా డైరెక్షన్స్ అనేది ఆర్బీఐ ఇస్తుంది. విత్ ఇన్ టైంలో డిలే చేయకుండా విత్ ఇన్ టైంలో మీరు ఎక్స్పోర్ట్ ఆఫ్ ప్రొసీస్ రిసీవ్ చేసుకోవాలి. అలాగే ఈ క్లాస్ ఆఫ్ పర్సన్స్, క్లాస్ ఆఫ్ ఎక్స్పోర్టర్, క్లాస్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్, క్లాస్ ఆఫ్ గూడ్స్, అలాగే డెస్టినేషన్ ప్లేసెస్, ఇలా చెప్తుంది. ఇవి టైమ్ టు టైం కండిషన్స్ ఆర్బీఐ చెప్పిన కండిషన్ కంప్లై కావాలి అనేది పాయింట్. ఓకే, తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి అంటే ఇవన్నీ మొత్తం రెగ్యులేషన్స్ మొత్తం 17 రెగ్యులేషన్స్, దానికి సంబంధించి 17 రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాంట్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్స్ వెన్ ఎన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈజ్ ప్రపోజ్ టు బి మేడ్ ఆన్ డిఫర్డ్ పేమెంట్ టర్మ్స్ ఆర్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ టర్నికీ ప్రాజెక్ట్ ఆర్ సివిల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. The exporter shall, before entering into any such export arrangement, submit the proposal for prior approval of the approving authority. మామూలుగా మనము ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ కానీ అలాగే డైరెక్ట్ ట్యాక్స్ లాస్లో అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ అంటే ఆల్రెడీ అండర్టేకింగ్ ట్రాన్సాక్షన్ లేదా ప్రపోజ్డ్ ట్రాన్సాక్షన్ ఏమైనా ఎంటర్ అవుతే ఇప్పుడు మనం అడ్వాన్స్ రూలింగ్కి వెళ్ళచ్చు. అడ్వాన్స్ రూలింగ్కి వెళ్ళి అంటే ప్లేస్ ఆఫ్ సప్లై కానీ లేకపోతే క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ సంబంధించి కానీ అంటే యాక్ట్లో డిటర్మైన్ చేయకపోతే దాని డైలమా ఉన్నప్పుడు మనం వీళ్ళని అప్రోచ్ కావచ్చు. రైట్, ఏది ఆల్రెడీ అండర్టేకింగ్ ట్రాన్సాక్షన్ కానీ ప్రపోజ్డ్ ట్రాన్సాక్షన్ కానీ. ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్లో కూడా నాన్ రెసిడెంట్ పర్సన్ వెళ్ళొచ్చు అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. అంటే ఇక్కడ
ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించి ఒకవేళ ప్రపోజల్ అనేది ఇవ్వాలి పర్మిషన్ కోసం. ఏం ప్రపోజల్? ఒకవేళ అంటే డిఫర్డ్ పేమెంట్ టర్మ్స్లో ఎక్స్పోర్ట్ అరేంజ్మెంట్ అంటే ఎక్స్పోర్టరు అవుట్ సైడ్ ఇండియాతో ఎక్స్పోర్ట్ అరేంజ్మెంట్ ఎంటర్ అవుతే అది డిఫర్డ్ పేమెంట్ టర్మ్స్ బేసిస్ కానీ, లేదా సివిల్ కన్స్ట్రక్షన్ కానీ, లేదా టర్నికీ ప్రాజెక్ట్ ఎంటర్ అయినప్పుడు ఒక ప్రపోజల్ అనేది అప్రూవల్ కోసం ఇవ్వాలి. ఎవరు అప్రూవల్ కోసం అంటే అప్రూవింగ్ అథారిటీ. ఇక్కడ ఈ యాక్ట్లో అప్రూవింగ్ అథారిటీ ఎవరంటే ఆథరైజ్డ్ డీలర్స్, అలాగే ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు అప్రూవింగ్ అథారిటీ. అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వాలి అనేది పాయింట్. ఓకే, ఫ్రమ్ టైమ్ టు టైమ్ where an export of goods or services is proposed to be made on deferred payment terms or in execution of a turnkey project or a civil construction contract, the exporter shall, before entering into any such export arrangement, submit the proposal for prior approval of the approving authority, which shall consider the proposal in accordance with the guidelines issued by the Reserve Bank of India from time to time. Okay, next, in case of guarantee is required to be given prior to post award approval, the same may be issued by an authorized dealer, bank, or a person resident in India being an exporting company for performance of a project outside India, or for availing credit facilities, whether fund-based or non-fund based, from a bank or financial institution outside India in connection with the execution of such project, provided that the contract or letter of award stipulates such requirements. Explanation అనేది పాయింట్. ఇక్కడ ఏంటంటే approving authority for the purpose of this regulation, approving authority means Exim Bank of India or the authorized dealer అనేది పాయింట్. ఆథరైజ్డ్ డీలర్. మరి ఇక్కడ అంటే మామూలుగా ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ చేస్తున్నాం. మరి ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ చేసినాం గ్యారంటీ ఎవరిస్తారు ఇక్కడ? గ్యారంటీ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ గ్యారంటీ మామూలుగా లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇక్కడ ఫారిన్ స్టేట్లో ఉన్న బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అంటే ఈ ఎక్స్పోర్టర్స్కి క్రెడిట్ ఫెసిలిటీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇక్కడ బ్యాంకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఫారెన్ స్టేట్. సో ఇక్కడ గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? ఇండియన్ కంట్రీలో ఉన్న ఆథరైజ్డ్ డీలర్, అలాగే పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఎక్స్పోర్టింగ్ కంపెనీ. అంటే వీళ్ళు గ్యారంటీ ఇస్తారు. ఎందుకు? క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఫారెన్ స్టేట్. ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించి. ఓకే, ఇది పాయింట్, రైట్? సో ఇది ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సెక్షన్ 7 FEMA Foreign Exchange Management Act 1919 elective paper academic class. Okay, thank you.